మెదక్ జిల్లాలో కన్నప్రేమ కర్కశంగా మారింది. కడుపున పుట్టిన పసికందును కాసుల కోసం అమ్మేసుకున్నారు. 6 రోజుల ఆడబిడ్డను 3 లక్షల రూపాయలకు విక్రయించిన దారుణ ఘటన కలకలం రేపుతోంది. డెలివరీ అయిన కొన్ని రోజుల తర్వాత పాప కనిపించకపోవడంతో ఐసిడిఎస్ అధికారులకు అనుమానం వచ్చింది. విషయం పోలీసులకు చేరడంతో గుట్టు బయటపడింది. పాపను క్షేమంగా రక్షించిన పోలీసులు 9 మంది నిందితులను అరెస్టు చేశారు. శిశు విక్రయాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆడపిల్ల పుట్టిందని ఆనందించాల్సింది పోయి ఆ పసిగుడ్డును భారంగా భావించారా కన్నవాళ్లు. కన్నపేగు బంధాన్ని తెంచుకుని మరీ పుట్టిన 6వ రోజే ఆ పసికందును అమ్మకానికి పెట్టారు. ఈ అమానుష ఘటన మెదక్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లి తండాకు చెందిన దేవిసింగ్, శిరీష దంపతులకు ఇప్పటికే 3 సంతానం ఉన్నారు. ఈ ఏడాది మార్చి 27న మెదక్ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో శిరీషకు 4వ సంతానంగా ఆడపిల్ల జన్మించింది. అయితే 4 పిల్లల పోషణ భారమని భావించిన ఈ దంపతులు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు చెందిన శారద అనే మహిళా మధ్యవర్తిని ఆశ్రయించారు. శిరీష, దేవిసింగ్ వాళ్ళు పోతిరెడ్డిపల్లి తాండాకు చెందిన వ్యక్తులు. వాళ్ళు రీసెంట్గా ఒక పాపం డెలివరీ అయింది. డెలివరీ అయిన తర్వాత పిల్ల కనిపించట్లేదు. ఆ పిల్ల కనిపించకపోవడంతో ఆవిడకు అనుమానం వచ్చి ఈరోజు ఒక కంప్లైంట్ మాకు పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఈ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఎస్పీ మెదక్ గారికి ఇన్ఫార్మ్ చేశాం. వెంటనే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి టీమ్స్ ఫామ్ చేసి ప్రాపర్ యాక్షన్ తీసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల మేరకు మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ వాళ్ళ సిబ్బందితో టీమ్స్ అయ్యి ఫామ్ చేసి డీటెయిల్గా ఎంక్వైరీ చేసి వాళ్ళని చేయడం జరిగింది. సిద్దిపేట జిల్లా అల్లీనగర్కు చెందిన సంతానం లేని దంపతులైన బొమ్మ కలమ్మ, లింగయ్యలకు పసికందును 3 లక్షల రూపాయలకు విక్రయించేలా బేరం కుదుర్చుకున్నారు. ఏప్రిల్ 1వ తేదీన మెదక్ ఎంసీహెచ్ ఆసుపత్రి సమీపంలోనే ప్రధాన మధ్యవర్తి శారద డబ్బులు తీసుకుని పాపను కొనుగోలు చేసిన దంపతులకు అప్పగించింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కొనుగోలుదారుల నుంచి తీసుకున్న 3 లక్షల రూపాయలలో ప్రధాన మధ్యవర్తి శారద సింహభాగం తనే నొక్కేసింది. కన్న తల్లిదండ్రులకు కేవలం 40,000 రూపాయలు ఇవ్వగా మిగతా 5 సబ్ మీడియేటర్లకు తలా 10,000 చొప్పున పంచిపెట్టింది. ఎవరైతే శిరీష, దేవసింగ్ అనే పిల్లలు 27th మార్చ్ ఈ మాతా శిశు హాస్పిటల్లో ఒక పాపకి జన్మనివ్వడం జరిగింది. జన్మనిచ్చిన తర్వాత వాళ్ళకి తెలిసిన మీడియేటర్స్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సోని అని, అదే విలేజ్ చెందిన సోని, ఆ సోని ద్వారా రాజు ద్వారా మన ప్రమీల నుంచి మహేందర్ నుంచి భాస్కర్ తర్వాత శారదా అనే లేడీ. ఈ శారదా అనే లేడీ మెయిన్ కీ రోల్ ప్లే చేసింది. ఆమెకు ఎవరైతే పిల్లలు లేని ఒక ఫ్యామిలీ ములుగు అలీనగర్ దగ్గర, గజ్వేల్ దగ్గర అలీనగర్లో ఉంటారు వాళ్ళకి కుర్మా కమ్యూనిటీ చెందిన వాళ్ళకి ఎవరైతే పిల్లలు లేరో వాళ్ళు అడాప్ట్ చేసుకున్న ఉద్దేశంతో శారద వాళ్ళకి అప్రోచ్ చేయడం జరిగింది. శారద ఈ పాపని 1st ఏప్రిల్ 26 నాడు ఈ మాతా శిశు హాస్పిటల్ ముందే జాన్ డీర్ షోరూమ్ దగ్గర వాళ్ళకి పిల్లని హ్యాండ్ ఓవర్ చేసి 3 లక్షల రూపాయలకి అమ్మడం జరిగింది. అమ్మినప్పుడు వీళ్ళు ఎవరైతే మీడియేటర్స్ ఉన్నారో అందరూ కూడా అక్కడికి వచ్చారు. ఈ శారదా లేడీ ప్రతి మీడియేటర్ కూడా 10,000 చెప్పిన ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. మిగిలిన 2,10,000 శారదా అనే లేడీ తీసుకోవడం జరిగింది. మెయిన్ ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో తల్లిదండ్రులకి 40,000 మాత్రమే ఇవ్వడం జరిగింది. ఐసిడిఎస్ కొల్చారం మండలం సూపర్వైజర్ అనసూయకు వచ్చిన అనుమానంతో ఈ విషయం పోలీసులకు చేరింది. రంగంలోకి దిగిన టౌన్ సిఐ మహేష్ కేసు నమోదు చేసి విచారణ జరిపారు. కొనుగోలు చేసిన వారి నుంచి పాపను క్షేమంగా స్వాధీనం చేసుకున్నారు. ఈ శిశు విక్రయ వ్యవహారంలో మొత్తం 10 మందిపై కేసు నమోదు చేసినట్లు మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు. 9 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 10 మందిని ముద్దాయిలుగా గుర్తించడం జరిగింది. దీనిలో 9 మందిని ఆల్రెడీ పికప్ చేసాం. వాళ్ళ రెసిడెన్స్ దగ్గర నుంచి పికప్ చేసాం. అదేవిధంగా ఎవరైతే అడాప్షన్ చేసుకున్నారో ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళ 9 మందిని ఈ రోజు రిమాండ్ చేస్తున్నాం. పోలీస్ తరఫున ఒక విజ్ఞప్తి, చిన్నపిల్లల్ని అమ్మినా కొన్నా మీడియేటింగ్ చేసినా కూడా అందరూ కూడా ముద్దాయిలు అవుతారు. కాబట్టి దయచేసి ఇటువంటి వాటిని ప్రోత్సహించవద్దు. ఎవరైనా పిల్లలు లేని తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే లీగల్ అడాప్షన్ కోసం ప్రయత్నించాలి తప్ప ఇల్లీగల్ అడాప్షన్ ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోవద్దు. పాప తండ్రి దేవిసి ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. చిన్నారని ఐసిడిఎస్ అధికారులకు అప్పగించిన పోలీసులు శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు.